సిల్వర్ అష్టమే జయం, సిల్వర్ అష్టమే జయం, సిల్వర్ అష్టమే జయం. అపవాది నీ పని అయిపోయింది, వెళ్ళిపో. నా ప్రభు ఆ రవికి విమోచన ఇచ్చి ఉన్నాడు. నా ప్రభు ఇచ్చి ఉన్నాడు. ప్రభు రక్షించుకున్న వ్యక్తిని ముట్టుకున్న జాలవు, పో, వెళ్ళిపో. పో. నా ప్రభు అగ్నితో కాల్చబడుదుగాక. అపవాది నీకు ఆ బిడ్డ మీద ఎంత నమ్మకారం ఉంది? ఎందుకు నువ్వు ఇంత ఆలస్యం చేస్తున్నావు? కాలిపోతావా? ప్రభు అగ్నిలో కాలిపోతావా? నీ వల్ల కాదు, అది అగ్ని నీ మీద కుమ్మరింప చేయమంటావా? అంటే సంవత్సరాల నుంచి ఇక్కడ పాతకపోయినా తెలుసా? సౌండ్ పెట్టున్నది కాల్చివేయండి ప్రభు, కాల్చివేయండి. దేవా, ఆ బిడ్డ లోపల ఉన్న చీకటి శక్తులను నాశనం చేయండి. ఆ కళ్ళను నీ అగ్నితో కాల్చండి ప్రభు. అయిపోయిందా? మీది అయిపోయిందా? అగ్నిని కుమ్మరించండి. ఈ చుట్టుపక్కల కుమ్మరించండి. మల్టిపుల్ యాక్షన్ చేస్తున్న సాతాను సమూహాలను కాల్చేయండి. వాడిని అక్కడ బంధించగా వాడి దూతలు చుట్టూ వాడి బలము నాశనం చేయండి, నాశనం చేయండి. వాడి బలాన్ని నాశనం చేయండి, వాడి బలాన్ని నాశనం చేయండి. వాడి బలం నాశనం అయిపోయిందిగా, వాడి శక్తి నాశనం అయిపోయిందిగా, వాడిలో పనిచేసే నాశనం అయిపోయిందిగా, ప్రతి చోట పనిచేసే చీకటి శక్తులు నాశనం అయిపోయిందిగా. దేవా, నీ దూతలను పంపండి, మిఖాయేలు దూతలను, 1000 లక్షల కోట్ల దూతలను పంపండి. దురాత్మలను నాశనం చేయండి. ఆయన దూతలను పంపండి. ఆయన ఈ పరిశుద్ధాత్మ దూతలను మాతో ఉంచండి. మా ముందుండి యుద్ధం చేయండి ప్రభు, యుద్ధము చేయండి. ఆయన మాతో మీరుండి యుద్ధము చేయండి. దురాత్మ సమూహములను నాశనము చేయండి. ఆయన హిజ్కియా ప్రార్థన ఆలకించి ఒక్క నిమిషములో, ఒక్క సెకండ్ లో 185,000 మంది దురాత్మలు పట్టిన మనుష్యుల సైనికులను సంహరించిన దేవుడు ఇతను మన మహాత్మ కార్యాన్ని జరిగించండి. ఈ మహిమగల కార్యాన్ని జరిగించండి ప్రభు. మీ కాపుదల దయచేయమని వేడుకుంటున్నాను. మీ కృప చూపమని వేడుకుంటున్నాను. మీ ఏలుబడి దయచేయమని వేడుకుంటున్నాను. కార్యము చేయండి ప్రభు. ఆయన దుష్టుడైన అపవాదికున్న బలమును నా ప్రభువాని శక్తి కలిగిన నామములో విరుగగొట్టబడునుగా. శిలువలో మరణాన్ని చంపిన నా ప్రభువు, నా రక్షకుడైన ప్రభు విరగగొట్టబడునుగాక. స్వామి నామములో విరగగొట్టబడునుగాక. కొండి సాతాను సమూహాలారా, మీ పని అయిపోయింది, మీరు ఓడిపోయారు. నా ప్రభు శక్తి ఇది మిమ్మల్ని కాలుస్తుంది.
ఇట్లానే ఓడిపోయాడు. ఇక్కడే ఉన్నా. ఉండు దేవా, నీ అగ్నిని కుమ్మరించండి దేవా. ఆయన నీ అగ్నిని కుమ్మరించండి, నీ అగ్నిని కుమ్మరించండి. ఆయన ఆ రవి హృదయం లోపల నీ అగ్ని మండింపచేయండి. రవి దేహం మీద నీ అగ్ని కుమ్మరించండి. అగ్ని నీ పరిశుద్ధాత్మ అగ్నితో తాకించండి ప్రభు, తాకించండి నాయన. వాడు పారిపోవాలని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. నీ పరిశుద్ధాత్మ అగ్ని కాల్చివేయబడినట్లుగా పంపించండి. దహించండి, 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 దహించండి. నీ పరిశుద్ధాత్మతో దహించండి, నీ పరిశుద్ధాత్మతో దహించండి. నీ బలమైన పరిశుద్ధాగ్ని నా కంచే దాటి రండి చూస్తా. నా కంచే దాటకపోతున్నారు మీరు. ఈ వల్ల మీ అగ్ని కంచి వేయండి. క్రమపరచు సాతాను శక్తులను లయపరచండి, పురాత్మ శక్తులను లయపరచండి. అయ్యా, అపవాదిని మీరు నాశనం, అపవాదిని సంహరించండి. నీ వాక్కును పంపండి, నీ ఆత్మను పంపండి. నాయన నీ అగ్నితో నింపండి ప్రభువా, నీ అగ్నితో నింపండి. నీ పరిశుద్ధాత్మ బలాన్ని మా మీద ఉంచండి, పురాత్మ శక్తులను మా మీద ఉంచండి. నీ కంచె వేయండి, నీ అగ్ని కంచె వేయండి, నీ అగ్ని కంచె వేయండి, నీ అగ్ని కంచె వేయండి. నాయనా నీ అగ్ని కంచె వేయండి ప్రభా. నీ దూతలను పంపండి, నీ దూతలను పంపండి. క్రమపరుస్తున్న అపవాది ఇదిగో నా ప్రభు అగ్ని నీ మీద కాల్చబడి దిగుతుంది. ఎక్కడికి పోవాలి నేను? ఎక్కడికి పోవాలి నేను? ఎక్కడికి పోవాలి? నుంచి వచ్చావు? నేను ఎక్కడి నుంచి వస్తే నీకేంది? ఆ రవి ఆత్మ నా దేవునిది, నా దేవుడు సృష్టించాడు. భూమి మీద ప్రతి మానవుడు నా దేవుడు సృష్టించాడు. ఆత్మ నీదైతే తీసుకో, నన్ను జయించి తీసుకో. నీ వల్ల అవుతుందా? నా ప్రభు వల్ల అవుతుంది. నువ్వు ఆ బిడ్డను పట్టుకొని ఎంతో సేపు ఉండలేవు. నా ప్రభు అగ్ని మీద కుమ్మరించబడుతుంది. సంవత్సరాలు పట్టుకొని ఉన్నా. నీదంతా నువ్వు ఎన్ని గంటలు చేస్తావు చెయ్యి. ఎన్ని గంటలు అవసరం లేదే సాతానా, ఒక్క నిమిషంలో నా ప్రభు నిన్ను కాల్ చేస్తాడు. ఏడి నీ ప్రభు ఏడి? నా ప్రభు ఇది వస్తున్నాడు. నా ప్రభు ఆత్మ దిగుతుంది. నా ప్రభునే దూలనాడుతావా? నా ప్రభు అంతటా ఉన్నాడు. నా ప్రభు అగ్ని నిన్ను తాకుతుంది. లేకపోతుంది, నేనేసిన కంచె రాలేకపోతుంది. ఓ సాతానా, నువ్వు గుడ్డిదానివి. నా ప్రభువుకు ఏది అడ్డు లేదు. ఏది చూస్తావా? నా ప్రభు నీ అడ్డు తొలగించి నీ రవికుమార్ని కాపాడుకో, కాపాడుకో. నా ప్రభు అగ్ని ముందు నువ్వు నిలబడలేవు. ఓ వెళ్ళిపో, వెళ్ళిపో, వెళ్ళిపో. నీ అగ్ని కుమ్మరించండి ప్రభు, నీ అగ్ని కుమ్మరించండి, నీ అగ్నిని కుమ్మరించండి. నీ అగ్ని అగ్ని అంటారు. అగ్ని అగ్ని ఏది? నీ అగ్ని కలిస్తే నేను ఇక్కడ వర్షం కుమ్మరిస్తున్నా. నీ అగ్ని వర్షంలో కాలిపోతుంది. నీ అగ్ని కుమ్మరిస్తే నేను ఇక్కడ వర్షం కుమ్మరిస్తున్నా. సాతానా, నీ తంత్రాలు సేపే. నా ప్రభు ముందు నువ్వు ఎంతసేపు నిలబడగలుగుతావే సాతానా? ఓడిపోయావు మిఠాయిల ముందు. ఈ మనుషుల మధ్యకి వచ్చి భ్రమ పెడుతున్నావు. ఈ లోకమంతా నాదై ఉన్నది. ఈ లోకమంతా నాతోటే ఉన్నది. నీ వల్ల ఏమైతుంది? ఈ లోకమంతా చూసావు కదా ఎట్లున్నదో. మొత్తం నా చేతిలో ఉన్నది, నీ చేతిలో ఉన్నది. నేను ఎట్లా తిరుగుతాంది చూసావా? ఉన్నదని భ్రమిస్తున్నావు సాతానా. నా
అగ్ని ముందు నీ శక్తులన్నీ లయమైపోతాయి. చూస్తావా? ఆ ప్రభు అగ్నితో నిలబడగలుగుతావా? నీ పితరుడైన లూసిఫర్ నిలబడ్డాడా? నీ పితరుడైనటువంటి సమూహములు అన్ని కటాసర్పము నిలబడిందా? నా దేవుడు సంబంధిత అవసరం లేదు. నా దేవుడి దగ్గర ఉన్న దూత ఇదిగో ఈ యొక్క సమయంలో జ్ఞాపకం చేస్తున్నా, మికాయేలు ముందు నువ్వు నిలబడ్డావా? నీ సాతాను సమూహాలు నిలబడ్డాయా? ఓ నా దేవుడు నా మికాయేలు దూతను ఇక్కడ పంపిస్తున్నాడు. ఆయన అగ్ని ఇక్కడ దింపబడుతుంది. కాలిపోతావు. అందరూ నువ్వు పోతావు, కాలిపోతావు, కాలిపోతావు. నిన్ను పంపించిన శక్తులు అన్ని బంధించబడును గాక, బంధించబడును గాక. బంధించద్దు, ఏం చెయ్యద్దు. వెళ్ళద్దు, బంధించద్దు. బంధించండి. అయినా సంహరించండి. ఆత్మ శక్తితో మాలోనే ఉండి కార్యము చేయండి. పలుకుతున్నాను, నీ పేరిట పలుకుతున్నాను ప్రభువా, దేవా. అయినా ఈ శాపాన్ని బంధించబడును గాక. అది ఓడిపోయి నేను ఓడిపోను. నన్ను ఇక్కడ నుంచి నన్ను తీయద్దు, పంపియద్దు. కాలిపోతావు. ఆ బిడ్డ మీద నీకు అధికారం లేదు. కవిత మీద అధికారం లేదు. అడగబడింది. ఎందుకు లేదు? కవిత కుటుంబాన్ని, వారి పిల్లలను వేధిస్తున్నావు. వాళ్ళు నిన్ను నమ్ముకున్నారు, అందుకే వాళ్ళని వేధిస్తానా? వాళ్ళు నీ బిడ్డలు, అందుకే వాళ్ళను నా వైపు తిప్పాలని చేస్తున్నా. నా బిడ్డలంటే నా దేవుని బిడ్డలు, నా బిడ్డలు కాదు. నేను ఆయన సేవకుని. నువ్వు లేకపోతే నా వాళ్ళని ఎత్తయ్యాను ఆ విధంగా చేసావని. ఇప్పుడు అర్థమైందా? వాళ్ళని ఏం చేయలేవని. నేను నా దేవునికి ప్రార్థన చేయగా ఇప్పుడే నా దేవుడు వారికి బలమైన కాపుదలను ఇచ్చాడు. వాళ్ళకు నువ్వు కంచేసినవు, వాళ్ళకు కంచేసినవు. నువ్వు ఈ కంచేసాను నిలబడుతుంది, దాటుకొస్తావా అని చెప్పావు కదా. ఆనాడు యోబు దగ్గర ఓడిపోయిన సాతానా, సిగ్గులేని సాతానా, ఇంకా మనుషుల దగ్గర ఎందుకు నీ భ్రమలు? నీ ప్రజలందరినీ నా వైపు తిప్పుకోవాలి. అందుకే కదా నాకు ఈ లోకంలో అధికారం ఉంది. అధికారమును ఇప్పుడు బంధిస్తున్నాను. ఈ ప్రజలందరినీ నా వైపు తిప్పుకొని వీరందరినీ నరకంలో వేయాలి. అది నా గోలు. గోతులో పెట్టి పాతి వేసి పట్టడానికే నా ప్రభు కలువరి సిలువలో నా రక్షకుడు యెషువా మెస్సయ్య కలువరి సిలువలో ఎక్కి ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని కార్చాడు. ఎందరూ ఆయన రక్తములో కడగబడతారో వారందరూ ఆయన కుమారులు అవుతారు. ఆయన కుమారులు ముట్టుకునే అధికారం నీకు లేదు. సాతానా, గుర్తు చేస్తున్నాను, నువ్వు కాలిపోతావు. పో. వారి రక్తంలో కడగబడిన బిడ్డలను, ఆయన ఎన్నుకున్న బిడ్డలను నువ్వు ముట్టుకునే హక్కు, నీకు అధికారం ఉందా? లేదు. పో. పోవాలంటే అంత ఈజీగా నేను పోను. వీళ్ళని ఎట్లా వదిలిపెట్టాలా? నేను ఈ కుటుంబాన్ని ఎట్లా వదిలిపెట్టాలా? నేను నిన్ను నమ్మిందు. నా కుటుంబం నా దేవుని కుటుంబం. ఆ తబిత కుటుంబం నా దేవుని కుటుంబంలో చేరింది.
ఆత్మతో నింపబడటానికి సత్య సువార్తలోకి వచ్చింది. ఆవిడ నుంచి నా ప్రభుని సంపూర్తిగా నమ్ముకోవటానికి ప్రయత్నిస్తుంది. నువ్వు అడ్డు పెడుతున్నావు, పో వెళ్ళిపో. అడ్డొస్తున్నా తెలుసా, అందుకే అడ్డొస్తున్నా. ఆవిడ సత్య ఆత్మలోకి రావటానికి నువ్వు అడ్డు పెడితే నా ప్రభు ఆవిడను దాటించడానికి ఆత్మనిచ్చాడు, దేవుని ఆత్మనిచ్చాడు. ఆవిడ నువ్వు అడ్డుకోలేవు. ఆత్మ జయించలేకపోతున్నాను. చెప్పాను సాతానా, నువ్వు భంగపడ్డావు. నా తండ్రి అయిన దేవుని దూత మికాయేలు ముందు భంగపడ్డావు. హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు మికాయేలు దూతలు వచ్చి ఆ సన్హెరీబు యొక్క సైన్యములో నువ్వు నివసించగా నిన్ను సంహరించారు. లేదా ఇప్పుడు నువ్వు రవి మీద నా దేవుని అగ్ని కుమ్మరించబట్టానికి నువ్వు కాలిపోవటానికి ఇష్టపడుతున్నావా? ఆయన మీద అగ్ని గుంపరించద్దు. పరుడు తప్పించాలని చూస్తున్నా. అతడు బల ప్రార్థనుడు, అతను తప్పించాలి, ఆ కుటుంబం బలపరచాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు. కానీ వాని ఆ కుయుక్తులను పనిచేయద్దనే మనతో ఉన్నాను. నువ్వు అందులో ఏమీ హాని చెయ్యలేవు. ఇన్ని రోజులు ఒకటి, ఈ రోజు దేవుని కృప ఆ బిడ్డను కమ్ముకుంది. నువ్వు ఆ బిడ్డను విడిచి వెళ్ళిపోవాల్సిందే. నేను విడిచిపోవాలంటే నాకు ఇంకోలు కావాలి. నీ వల్ల కాదు. ఆ బిడ్డలో ఉండటానికి వీల్లేదు. నువ్వు ఎవరిలో వెళ్ళటానికి నా ప్రభు అనుమతినివ్వలేదు. నువ్వు నా ప్రభు శక్తి కలిగిన నామములో బంధించబడ్డావు. నీ శక్తి లేదు సాతానా, నీ శక్తి ఊడిపోయింది. ఇదిగో నిన్ను పొందని నీ తండ్రి అయిన అపవాది శక్తి కూడా ఊడిపోయింది. ఇక్కడే నా ప్రభు అగ్నితో కాల్చివేస్తా. ఆ ప్రభు అగ్నితో కాలిపోతావు. రాబోతున్నారు కానీ నీకు వెళ్ళే అవకాశం ఒకటి ఇస్తున్నాను. నువ్వు నా తండ్రి అయిన దేవుడు రాకడ వరకు భూమి మీద నీకు అధికారం ఉందన్న విషయాన్ని గుర్తు చేసావు కనుక భూమి మీద ఏ మనుషుల్లో ప్రవేశించకుండా పందుల్లోకి వెళ్ళిపో. ఏ మనిషిలో ప్రవేశించొద్దు. ప్రతి మనిషి నా దేవుడు ఎక్కడ గుంపు లేదు. ఇక్కడ నేను పోతా, గుంపు లేదు. నన్ను పంపి అక్కడికి, నన్ను పంపు. వెళ్ళిపో. వరంగల్ కి తూర్పు భాగంలో పందులు గుంపుంటే వెళ్ళిపో. 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 దేవా నీ అగ్ని కుమ్మరించండి, కుమ్మరించండి. దేవా నీ అగ్ని కుమ్మరించండి. దేవా నీ పరిశుద్ధాగ్నితో కాల్చండి, కాల్చండి. ఆ బిడ్డ శరీరాన్ని పీల్చుకుని వేధిస్తున్న దురాత్మ శక్తుల నుంచి విడుదల దయచేయండి. లయపరచండి, లయపరచండి. వెళ్ళిపో సాతానా, పో. వెళ్ళిపో. ఆ ప్రభు నామములో ఆజ్ఞాపిస్తున్నా, పో. వెళ్ళిపో. ఇప్పుడే ఇప్పుడే వెళ్ళిపో. బంధించబడ్డావు, బంధించబడ్డావు. బంధిస్తున్నా. వెళ్ళిపో. వెళ్ళిపో. పోలేకపోతున్నా, విడిచిపెట్టి వెళ్ళకపోతే కాలిపోతావు. ఆ ప్రభు రాకంటే ముందుగానే నువ్వు ఇప్పుడు కాలిపోతావు, కాలిపోతావు. ఆ ప్రభు విశేషమైన విజ్ఞాపనగా ఆలకించి నా కొరకు, ఆయన ప్రజల కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నిన్ను కాల్చివేసి అగ్నిని కూడా పంపిస్తాడు. ఇప్పుడే పో. వెళ్ళిపో. నన్ను ముట్టకు, నీ అగ్ని గుంపకు. వెళ్ళిపో. దోషాలు వేసుకున్నావు, పో. వెళ్ళిపో.
యేసు రక్తం యేసు నేను పోతానా. ఓ వెళ్ళిపో. యేసు రక్తం యేసు యేసు నేను రవికుమార్ నీకు అప్పచెప్పిపోతానా. నువ్వు చెప్పేది ఏంటి? సాతానా విడిచి వెళ్ళిపోతున్నావు, పో వెళ్ళిపో, విడిచి వెళ్ళిపో. ఆ బిడ్డ నా బిడ్డ అని నా ప్రభు ముద్ర వేసుకున్నాడు. పో వెళ్ళిపో, పో పో వెళ్ళిపో, వెళ్ళిపో. సమూహములారా వెళ్ళిపోండి, కాలిపోతున్నారు. దేవాన్ని అగ్నితో కాల్చివేయండి, కాల్చివేయండి. దేవాన్ని అగ్నిని కుమ్మరించండి. అందరు చెప్పండి, దేవుని అగ్ని. ఉంటున్నావు, వెళ్ళిపో. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? పందిలోకి వెళ్ళిపో, ఒకే పందిలోకి నీకు అనుమతిస్తున్నాను. పో వెళ్ళిపో, పో వెళ్ళిపో. ప్రభు శక్తి. నేను భద్రాచలంలో 208 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నాను. నేను ఆయన సేవకుణ్ణి, ప్రార్థన చేశాను. నా ప్రభు సర్వశక్తిమంతుడు. కుమార్తె నుంచి నిన్ను వెళ్ళగొడుతున్నాడు. శక్తి నిలబడి ప్రపంచానికి చాటించి వెళ్ళు. ఆ ప్రభు శక్తి ముందు నువ్వు నిలబడగలవా? ఆ ప్రభు శక్తి ముందు ఈ ప్రపంచాన్ని అంతటినీ గుప్పిన పెట్టుకున్నానని చెప్పావు. నిలబడగలవా నా ప్రభు శక్తి ముందు? నా వల్ల రాదు, నా శక్తి సరిపోదు, నా శక్తి సరిపోదు. ఇప్పుడు దాకా ఎందుకు కారు కోతలు కూసావు? మనుషులను భ్రమపరుస్తున్నావు. నా శక్తి సరిపోద్ది అనుకుని కొట్టాడా? నీ శక్తి చాలదు. నిన్ను పంపిన సాతానికి, లూసిఫర్ కి, ఆ ఘటా సర్పానికి ఎన్నోసార్లు ఆ దేవుడి యొక్క దూతలు బుద్ధి చెప్పాయి. ఇంకా నీకు బుద్ధి రాలేదా? ఇదిగో అమాయకులైనటువంటి బిడ్డలను నీవే గొప్పదానివని నీకు మొక్కులు మొక్కుతూ, నీకు లోబడుతూ భయపడుతున్న చీకటి శక్తులన్నిటిని పూజిస్తున్న సమూహం అంతటిని పూజిస్తున్న నా దేవుని పిల్లలందరికీ బుద్ధి కలిగినట్లుగా నీవు నా దేవుడు గొప్పవాడెంత గొప్పవాడో బోధించు. ఇప్పుడు బోధించు. యేసు గొప్పవాడు, యేసు గొప్పవాడు, యేసే దేవుడు, సృష్టికర్త దేవుడు. బ్రహ్మపరుస్తున్నావు సాతానా, నువ్వు బ్రహ్మపరుస్తున్నావు, బ్రహ్మపరుస్తున్నావు సాతానా, నువ్వు బ్రహ్మపరుస్తున్నావు. నా ప్రభు నామం, గాబ్రియేలు దూత చెప్పిన నామం యెషూవా. యెషూవా నామం, యెషూవా నామములోనే రక్షణ ఉందని నా ప్రభు శిష్యులు బోధించారు. నా ప్రభు చెప్పాడు, నీవు మొదటి శతాబ్దములో సంఘములో ప్రవేశించి సంఘము వలన అనేకులు రక్షణ పొందకుండా నిన్ను నాశనం అయిపోతున్నటువంటి ఆ సమయంలో సంఘాన్ని భ్రమపరిచావు. సంఘంలోకి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, 2 కొరింథీయులకు రాసిన వచనములో నా దేవుడు నీ కుట్రను భగ్నం చేస్తూ తొలి సంఘానికి రాయించాడు. ఈ కాలంలో సంఘాలకు కళ్ళు మూసేసి, మతి భ్రమింపచేసి, బోధకులని వశం చేసుకొని, అందుకే కదా ఈ ప్రపంచమంతా నా వశం ఉంది అని చెప్పావు. యేసు అని చెప్తున్నావు. ఆయన నామములో పేరును మార్చి యేసు నామం పెట్టించావు నువ్వే కదా. అవును. ఎందుకు పెట్టించావు నువ్వు అట్లా? వాళ్ళందరూ నా వైపు రావాలి, నిన్ను నమ్మొద్దు. అందుకని యెషూవా మెస్సియా నామాన్ని తీసివేసి యేసు నామం అనే దాన్ని ఎలా పెట్టావు నువ్వు? అలా పెడితేనే గాని నీ వాళ్ళు నా వైపు రారు, నా మాటలు వినరు. అందుకే యేషూవా నామం పెడితే బిడ్డలు నీ వైపు తిరుగుతారు, అందరూ నీ వైపు తిరుగుతారు, నాకు ఎవరు ఉండరు. అందుకే అందరికి యేసు నామంలో అడుగుచున్నానని చెప్పమన్నా. నీకు తెలుసు కదా, మళ్ళా నన్ను ఎందుకు అడిగిస్తున్నావు? నీ ద్వారా నువ్వు చేసిన తప్పు లోకానికి, నా తోటి క్రైస్తవులైన వారందరికీ తెలియపరచాలి సాతానా. నా ప్రభు నా పిల్లలు
నా నా ప్రభు పిల్లల్ని మోసం చేసి నాశనం చేస్తున్న సంగతి బట్టబయలు చేయడానికి నీతో చెప్పించాల్సిన అవసరం ఉంది. నా ప్రభు ఆజ్ఞాపించాడు. అందుకే నేను నీతో చెప్తున్నాను. నువ్వు ఏ సంఘంలో మొట్టమొదటి ఎలా చెప్పించావు చెప్పు. నా సంఘమా ఎక్కడ ఉన్నదో ఏమో. నీ సంఘం కాదు సాతానా, నా ప్రభు అయిన మెస్సయ్య వారి సంఘం ఎక్కడ వర్ధిల్లకూడదని నువ్వు ఏ సంఘంలో నువ్వు మొట్టమొదట ప్రవేశించి ఆ మాటలు చెప్పించావు, నా ప్రభు నామాన్ని తప్పించావు. నీ పెద్దకోస్తు సంఘం ఉందా? నీ పెద్దకోస్తు అక్కడ స్టార్ట్ అయింది నీ నామం అని. మరి ఇప్పుడు ఎందుకు ఇన్ని సంఘాల్లో మళ్ళా వ్యాపింప చేస్తున్నావు? ఒక్కొక్క సంఘానికి నీ పోవాలి, చెప్పాలి, నీ వీడియోలను అందరినీ నా వైపు తిప్పుకోవాలి. అది అందుకే అందరికి చెప్తున్నా, అందరూ చేంజ్ అయిపోయినారు, నువ్వు ఒక్కనివే ఇంకా చేంజ్ కాలేదు. నన్ను నా తల్లి కడుపులో నా దేవుడు రక్షించుకున్నాడు. ఈ దేశంలో ఉన్న దేవుని సంఘాలను సంస్కరించాలని చెప్పాడు. ఆయన నన్ను తన ప్రాణాన్నిచ్చి రక్షించుకున్నాడు. చనిపోయిన నన్ను బ్రతికించాడు సాతానా. ఆయన కొరకు కాక ఆయన నీ కొరకు నన్ను విడిచిపెడతాడా? ఆ ప్రభు ఆయన కొరకే నన్ను నిలబెట్టుకున్నాడు సాతానా. ఎప్పుడో సంపాలని చూసింది కానీ ఆ దేవుడు నిన్ను కాపాడాడు. ఇప్పటికీ కూడా దేవుడు నిన్నే కాపాడుతున్నాడు. ఆ దేవుడు నీకు తోడుగున్నాడు. తెలుసా నీకు? ఆ దేవుడు నీకు తోడుకుని కంచె వేసిండు. ఏబుకు వేసిన కంచె నీకు వేసిండు, నీ సంఘాలకు వేసిండు, నీ బిడ్డలకు వేసిండు. తెలుసా నీకు? అందుకే నీ బిడ్డలను ముట్టలేకపోతున్నా. ఆ ఏబు కంచె ఎట్లయితే తీసిండో దేవుడు తీస్తే మీ పరిస్థితి ఎట్లా ఉంటారో తెలుసా? నా దేవుడు ప్రేమామయుడు. ఆయన నా చుట్టూ కంచె వేయమని నేను అడక్క మునిపే వేశాడు. నన్ను ఆయన సన్నిధిలోకి పిలుచుకొని రక్షించుకొని ఆయనతో కూర్చోబెట్టుకునేంత వరకు ఆయన కంచి నాతో ఉంచుతాడు. సాతానా, నీ కుయుక్తులన్నీ నాకు తెలుసు. నా ప్రభు నామములో ఏ విధముగా యోబును వేధించాలనుకున్న వాళ్ళ వేధించడానికి మళ్ళొక కుతంత్రం వేస్తున్నావు. ఇక అవకాశం లేదు. ఒక్క యోబు చాలు ఈ ఈ ఈ యొక్క ఆ సత్యాన్ని వెల్లడి చేయడానికి. నా ప్రభు ఎంత రక్షకుడో చెప్పడానికి యోబు చాలు. యోబు తర్వాత ఎంతో మంది భక్తులు ఎన్నుకున్నాడు. నన్ను కూడా ఆయన ఎన్నుకున్నాడు. నా శక్తి, నా భక్తి, నా యుక్తి కాదు, ఆయన ప్రేమ. ఆయన ప్రేమతో నన్ను ఎన్నుకున్నాడు. నువ్వు ఆయన నాకు తోడై ఉన్నంత వరకు ఏమి చేయలేకపోయావు. నా మరణమంత వరకు ఆయన తోడుంటాడు. వెళ్ళిపో సాతానా. వెళ్ళిపోతా అంటే నువ్వే కదా నన్ను క్వశ్చన్లు ఆన్సర్లు అడుగుతున్నావు. అవునవును, నువ్వు చెప్పి వెళ్ళిపోమని చెప్పాను. చెప్పటానికే నిన్ను నిలబెట్టాను. నిజమే. ఆగు, నువ్వు బాగానే గుర్తు చేశావు. నువ్వు గుర్తు చేసిన ప్రతి విషయాన్ని నీ నోటితో నువ్వు ఒప్పుకొని వెళ్ళిపోవటానికే ఈ సమయాన్ని నీకు అవకాశం ఇస్తున్నా. నీ నోటిని కూడా బంధించకుండా వదిలింది దాని కొరకే. నీ చేతులు బంధించాను, గుర్తుందా? అందుకే చేతులు తీయలేకపోతున్నా. మెడ బంధించాను, గుర్తుందా? బంధిస్తున్నావు. నా కాళ్ళు కట్టేసినావు, నా కాళ్ళను బంధించాను. ఎస్, బంధించాను. నా ప్రభు అధికారం ఇచ్చాడు సాతానా. నన్ను లేవలేకపోయినట్టు చేసినావు. అవునే సాతానా, నువ్వు ముందు ప్రగల్భాలు పలికావు కదా. నువ్వు ముందు మర్యాదగా లోబడితే నీకు ఇంత అవమానం కలగదు. కాలానికి అప్పగించేవాడిని. నా బలం ఏందో చూపించాలనుకున్నా, కానీ యేసునామములో నా బలం తక్కువ ఉన్నది. యేసు బలం, నా బలం తక్కువైంది. యెషువా బలం, మళ్ళీ మా భ్రమపరచకో. యెషువా బలం, యెషువా మెస్సయ్య నామములో బలం మాకు తోడయ్యింది. యేసు బలము నన్ను కట్టేసింది. నేను పోతాను ఇక. ఆగు, నేను పోతాను. నన్ను ఎందుకు ఆపుతున్నారు? నువ్వు ఇంకా చెప్పాల్సిన విషయాలున్నాయి. ఆగు. ఏంటి నాతోటి? ఇతనిలోకి ఎప్పుడు ప్రవేశించావు చెప్పు.
ఆ, నేను ఎప్పుడో 27 2000 సంవత్సరాల క్రితమే వచ్చిన, కానీ ఎందుకు ఇప్పుడు వచ్చావు? అతన్ని తీసుకుపోదామని వచ్చా. 2000 సంవత్సరాల క్రితం వచ్చి 7 రోజులు పరిచాడు. అది తబితాతో చెప్పినప్పుడు నువ్వెందుకు కనుమరుగైపోవాలని, ఈ ప్రార్థనకు రానివ్వకుండా వేరే ప్రార్థనకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేశావు? అక్కడ బలమైన ప్రార్థన లేదు, అక్కడైతే మామూలు అక్కడ నన్ను వెళ్ళగొడతారు, నేను మళ్ళీ వస్తా కదా, అందుకని అభం శుభం తెలియని ఆ రవిని, ఆ తబితాను, ఆ ఇద్దరు పిల్లలను, వాళ్ళ కుటుంబాన్ని నువ్వు వశం చేసుకోవాలని నువ్వు ఒక సంఘాన్ని వాడుకుంటావా? వాడుకున్నా. 7 రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నా అతన్ని నొప్పి తెప్పించిన, తీసుకుపోదామని 3 రోజుల నుంచి నొప్పి తెప్పిస్తున్నా, కానీ అతడు బలమైన ప్రార్థన అతనికి అడ్డొస్తుంది. మీ అందరి ప్రార్థన అతనికి తోడుగా ఉన్నది కాబట్టి ఇప్పటి వరకు అతనికి తీసుకోలేకపోయా. ఆయనకి తోడు కాదు సాతానా, మళ్ళీ భ్రమపరుస్తున్నావు. మా ప్రార్థన నా తండ్రికి విజ్ఞాపన చేస్తుంది, నా తండ్రి ఆ బిడ్డకు తోడు, నా తండ్రి మా ప్రార్థన ఆలకించి ఆయన కనికిరాన్ని బట్టి మాత్రమే నా బిడ్డ చుట్టుంచాడు. ఎంత తెలివిగా భ్రమపరుస్తున్నావు, నన్నే భ్రమపరచాలనుకుంటున్నావు సాతానా. ఇలా సేవకులందరినీ భ్రమపరిచి లోపరుచుకున్నావు సంఘాలను నువ్వు. చాలా ఉన్నాయి సంఘాలు, చాలా సంఘాలు ఉన్నాయి. ఆత్మీయ లేని సంఘాలు, ప్రార్థన లేని సంఘాలు, విశ్వాసం లేని సంఘాలు, మోకరిలో ప్రార్థన లేని సంఘాలు, విజ్ఞాపనలు చేయని సంఘాలు, నామమాత్రంగా చేస్తున్న సంఘాలు అనేకములు ఉన్నాయి తెలుసా నీకు. వారు ఉట్టి ప్రార్థన పెదవుల మీదే వారు ప్రార్థిస్తున్నారు, ఆత్మతోనూ సత్యంతోనూ వారు ప్రార్థించలేని స్థితిలో ఉన్నారు తెలుసా నీకు. అందుకే వారి మధ్యలో నేనుండి వారిని నడిపిస్తానా. నాకు ఆ విషయం తెలుసు సాతానా. నా ప్రభువు చెప్పాడు, నేను ముందు మోసపోయి అందరు క్రైస్తవులు ఒకటే అని అందరు కలిసి ఆరాధించాలని ఆతృత పడ్డాను. నువ్వు నన్ను కూడా భ్రమపరచాలని ప్రయత్నం చేశావు, కానీ నా ప్రభు నన్ను భ్రమలో నుంచి విడిపించి ఆయన సత్యాన్ని నాకు తెలియపరిచాడు. ఆయన సత్యం కొరకు నన్ను నిలవబెట్టాడు. అవును, నీకు ఇప్పటికే 11 సంఘాలు ఉన్నాయి, ఇంకా అవి చేయబోతున్నాడు, అది నీకు తెలుసు. ఈ సంఘము ఈ దేశంలో ఆడబడబోతుంది. నాలాంటి ఆత్మలన్నీ నశించిపోబోతున్నాయి. శివనామానికి జయం. ఇంత చెప్తూ మళ్ళీ నువ్వు నన్ను భ్రమలోకి నెట్టేస్తున్నావు, భ్రమలో నా మీద బ్రహ్మాస్త్రాన్ని వేస్తున్నావు. నా ప్రార్థన నా సంఘాలు కాదే సాతానా, నా విజ్ఞాపన నా తండ్రికి చెయ్యాలి. నేను నా శక్తితో రావట్లేదు, నా ప్రభు శక్తితో వస్తున్నా. ఆ సంఘాలన్నీ నావి కావు. అందరు పాస్టర్లను మోసం చేసినట్టు నన్ను మళ్ళీ మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు నన్ను మోసం చేయలేవు, అవి నా ప్రభు సంఘాలు. 11,000 సంఘాలు నావి కావు, నా ప్రభువి. నా ప్రభువి, సృష్టికర్త. నేను ఎన్ని చెప్పినా నువ్వు నా వైపు రావట్లేదు. ఎంత పైకి లేపినా నువ్వు నాతో రావట్లేదు, నా బాటకు రావట్లేదు. ఎందుకు అట్లా చేస్తావు? సాతానా, నిన్ను చంపటానికే నన్ను ఆయన నోటి ఊపిరిగా నియమించాడే సాతానా, నీకు తెలుసు కదా. నేను ఎన్ని కుయుక్తులు చేసినా నువ్వు లొంగుతలేవు.
చాలా మంది అమ్మాయిలు పంపించావు, చాలా మంది ఇతర మతస్థులను పంపించావు, నా సంఘం అని భ్రమతింపే వ్యక్తికి చేశావు. దేవుని సంఘంలో విశ్వాసులను నా మీదకి తిరుగుబాటు చేయించావు, పాస్టర్లను తిరుగుబాటు చేయించావు, ప్రభుత్వాలను నా మీద తిరుగుబాటు చేయించావు. చీకటి శక్తులు గుర్తించిన అనేక వ్యవస్థలను, అనేక దళాలను నా మీదకు పంపించావు. అన్నిటిలో ప్రభు తోడుగా ఉన్నాడు, నీకు తెలుసు కదా. నక్సలైట్లు కూడా నా మీదకు పంపించావు. నా ప్రభు నాకు తోడుగా వాళ్ళకు నీకు వ్యతిరేకంగా ఇంత మందిని పంపించిన కానీ ఆ యేషువా నీకు తోడైనాడు. నీకు తోడండి వీటన్నిటి నుంచి నీకు విజయాన్ని ఇచ్చాడు. ఇంకా నీ మీదికి రాబోతున్నారు, ఇంకా అనేకులు నీ మీదికి రాబోతున్నారు. నిన్ను నమ్మిన వారే నీ మీదికి రాబోతున్నారు. అది తెలుసుకో, అది ఎవరో తెలుసుకో. యేసయ్యను అడుగు, నీ యేసయ్యను అడుగు. నువ్వు ఎవరిని పట్టుకున్నావో, ఎవరిని వాడుకున్నావో, యోధాని వాడుకొని ప్రభు కొరకు యోధాని వాడుకున్నట్టుగా ఎవరిని వాడుకున్నావో ఎవరినన్నా వాడుకో, కానీ నా ప్రభు నాకు తోడుండగా నీ కుతంత్రాలు పనిచేయవు. నువ్వెవరిని వాడుకోకుండా నా ప్రభు నామంలో బంధిస్తున్నాను. నువ్వెవరిని పట్టుకున్నావు చెప్పు, ఎవరిని నా మీద వదులుతున్నావు చెప్పు. చెప్తేనే నేను పంపిస్తాను, లేకపోతే అగ్నితో కాల్ చేస్తాను. చెప్పు. సంఘం నుంచి వస్తున్నారు, నాకైనా ఎవరో తెలియదు, కానీ అతని పేరు నాకు తెలియదు. సాతానా, నీకన్నీ తెలుసుకొని, సమాచారం తెలుసుకొని పనిచేసే నెట్వర్క్ నీకుంది కదా. చెప్పు, దాయికో. నీకు వాడబడ్డని దాస్తున్నావా? లేదు, నాకు తెలియదు. నీ తండ్రి అయిన అపవాదిని అడిగి చెప్పు. లేకపోతే నిన్ను నీ తండ్రిని నా అగ్నితో కాల్చివేస్తానని దేవుడు పంపిన అగ్ని నీ మీదకు పంపటానికి నేను సిద్ధంగా ఉన్నా. దేవా, నీ అగ్ని నాలో ఉంచావు, నీకు వందనాలు. నా ద్వారా నీ అగ్నిని ప్రవహింపు చేయండి నాయనా తండ్రి. ప్రభువా, అక్కడ నీకు బాప్టిజం ఇచ్చినావు, 3 నెలలు అవుతుంది. అతను నీ మీద తిరగబడబోతున్నాడు. ఎవరతను పేరు? ఎవరా? ఎలిజబెత్. ఎవరతను? ఎలిజబెత్ నామకరణం చేసినావు నువ్వు. ఎలిజబెత్ ఎక్కడుంటాడు? నీ సంఘంలోనే ఉన్నాడు. సాతానా, ఎందుకు చెప్తున్నావు? ఎలిజబెత్ అనేవాడు ఎవరు? ఎవరు? నువ్వు పెట్టినావు కదా పేరు. ఆలియాస్ రజనీకాంత రజనీ పేరు నుంచి ఎలిజబెత్ అని పేరు పెట్టినావు. అతడు నేను నమ్మినని నిన్ను మోసపుచ్చిండు. రజనీకాంత్ నీ సంఘంలో ఎక్కడ ఉన్నాడు చూసుకో. సాతానా, అందరి మీద అనుమానాలు తెప్పించడానికి ప్రయత్నం చేస్తున్నావు. నా ప్రభు యోధాను పట్టివ్వటానికి వస్తే అప్పగించుకున్నాడే. నన్ను పట్టడానికి, చంపడానికి ఎవరు వచ్చినా నాకేం భయం లేదు. నా ప్రభు కొరకు నేను ప్రాణం పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నాను. సాతాను, నా ప్రభు నా కొరకు ప్రాణం పెట్టాడు, నాకు అది నేర్పాడు. కానీ నా దినములు, నా పని పూర్తయ్యేంత వరకు నన్ను ఎవ్వడు ఏమి చెయ్యలేడు. సాతానా, అతని పేరు దాస్తున్నావు నువ్వు. చెప్పు. చెప్పు.
పోతాను, ఏయ్ చెప్పు. వెళ్ళిపోతా. ఏయ్ ఆగు, చెప్పి వెళ్ళు. చెప్పినా కదా ఎలిజబెత్ అలియాస్ రజనీకాంత్ అని. నీ సంఘం ఏయ్ సాతానా, భ్రమపరుస్తున్నావు, భ్రమపరుస్తున్నావు. మొక్కు, నా ప్రభుకు మొక్కు. యెషువా మెస్సయ్యాయే రక్షకుడని చెప్పాలి. చెప్పుడు. ఆయన కదా రక్షకుడు. ఆయనకే మొక్కుతున్నా, మోకరిల్లిన సాష్టాంగ నమస్కారం చేస్తానా. యేషువా, సర్వలోక ప్రజల పాప పరిహార్థమై రక్తం కార్చి పాపమును తొలగ చేసి ప్రాణాలను పెట్టి రక్షించుకున్న ఈ మానవ జాతిని రక్షించుకోవటానికి వచ్చిన ఆ దేవుడు పేరేంటో చెప్పు. యేషువా. పూర్తి పేరు చెప్పు. యేషువా. పూర్తి పేరు చెప్పు. నజరేయుడైన యేషువా. యెషువా మెస్సయ్యా. యేషువా. మెస్సయ్య కాదా? మెస్సయ్యనే. చెప్పు, యెషువా మెస్సయ్య అని ఎందుకు చెప్పట్లేదు? యేషువా మెస్సయ్యా. యేషువా ఆయన మెస్సయ్యా. సంఘాలన్నింటినీ ఆయన నజరేయుడని యేసని. ఆయన నజరేయుడైన యేసు ఇజ్రాయేల్ యేసు కాదు. ఆయన సర్వలోక రక్షకుడైన యెషువా. చెప్పు. సర్వలోకానికైనా యేషువా. సర్వలోకానికి యేషువా. ఇప్పుడు కరెక్ట్ అయిన మాట చెప్పావు. నువ్వు మరొక మాట చెప్పు, అప్పుడు నేను పంపిస్తాను. ఎలాగా రవికుమార్ లో ప్రవేశించావు? ఎవరి ద్వారా ప్రవేశించావు చెప్పు. చెప్పు. సాతాను, అగ్నితో కాల్చుతాను. ప్రభువాన్ని అగ్ని కుమ్మరించండి దేవా. నాయన మాయగాడు మోసగాడు పనిచేస్తున్నాడు, కాల్చండి దేవా. సంఘాలు కనువిప్పు కలుగునట్లుగా, ఆత్మలు విమోచించబడినట్లుగా నాయన అపవాది నోట నుండి, అబద్ధికుడు నోట నుండి సత్యాన్ని చెప్పించండి ప్రభా. నీ అగ్ని కాల్చి, నీ అగ్నితో కాల్చండి ప్రభా. ఏయ్ సాతానా, చెప్తావా అగ్నితో కాల్చాలా? నేను పోతానన్నా కదా. ఏయ్ పందిలోకి పోదు గాని ఎంతసేపు పందిలోనే కదా ఉండేది నువ్వు. నా ప్రభు వరకు మనిషిలో నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. ఇదే చివరి మనిషి. నువ్వు పంపి తీసుకెళ్తానన్నావు. ఏ మనిషిలో ప్రవేశించడానికి వీలు లేకుండా నా ప్రభు చేశాడు. ఈ బిడ్డను ముట్టుకోవడానికి వీల్లేదు. మళ్ళీ రాలేవు, నువ్వు రాకుండా ముద్ర వేస్తున్నాడు. నువ్వు ఆ బిడ్డలోకి ఎలా వచ్చావో, ఎందుకు దాస్తున్నావు చెప్పట్లేదు. చెప్పు. చెప్పు సాతానా, నీ విషయంలోకి ఎప్పుడు వచ్చావు? ఎందుకు వచ్చావు? ఎలా వచ్చావు? నేను ఒక అమ్మాయి ద్వారా ఇతనిలోకి వచ్చా. ఆ అమ్మాయి పేరు? పేరు ఉంచావా? తీసుకెళ్లిపోయి నీలో కలిపి అమ్మాయిని ఉన్నది. చెప్పు, ఏం పర్వాలేదు. నేను చెప్పాను. నువ్వు చెప్పనంటే అమ్మాయిని నీ దాసురాలుగా వాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు. ఇంకా అనేక మంది జీవితాలను పాడు చేయాలని ప్రయత్నం చేస్తున్నావు. ఇంకా ఎన్నో కుతంత్రాలు వేసావు. నువ్వు ఆ అమ్మాయిని కూడా విడిపించడానికి నేను ప్రార్థన చేయబోతా, నువ్వు చెప్పకపోతే. ఆల్రెడీ అన్ని రాలే. పేరు చెప్పు. నేను అమ్మాయిని ప్రేమించిన ఆమె పేరు పేరు స్రవంతి. ఓకే, ఆవిడ అన్యురాలు కాదు. నువ్వు ఆవిడని నా దేవుడి నుంచి దూరం చేసి భ్రమపరిచి అనేక దేవతల దేవుళ్ళ పేర్లను నువ్వు వాడుకొని మోసం చేసి వాళ్ళని జీవము గల దేవుడి దగ్గర నుంచి దూరం చేశావు. వాళ్ళే నీ దగ్గరికి వచ్చారా? మళ్ళీ వస్తావా నువ్వు ఇతనిలోకి? రానిగా.
వస్తే ఏమైపోతావు? కాలిపోతా. ఇంకే మనిషిలోకైనా వెళ్తావా? వెళ్ళను. వెళ్తే ఏమైపోతావు? కాలిపోతా. కాలిపోతా. నువ్వేసిన కంచె అంతటిని నీవే తీసుకొని వెళ్ళిపో. బిడ్డల చుట్టిన కంచె తొలగించిన వాళ్ళకు ఏంటి? కుటుంబం చుట్టిన కంచె అంతా తీసేసిన. తీసేయి. నువ్వు చెప్పినవు. ఆ నిన్ను నువ్వు నన్ను ఏం చేయలేవు సాతానా. నా ప్రభువు నాకు తోడు. నా ప్రభువు ప్రపంచంలో ఎవరికి తోడుంటే వాళ్ళని నువ్వేమి చేయలేవు. బిడ్డలకు నేను విడిచిపెట్టిపోతాను. నా కంచెని తీసుకున్నా. నా కంచెను మళ్ళీ ఎక్కడ వేయాలో ఎందుకు నువ్వు మళ్ళీ ఇంటి మీదకి రావాలని ప్రయత్నం చేస్తున్నావు, ఆలోచిస్తున్నావు. రావడానికి వీల్లేదు. ఆ ఇంటి లోపల నా దేవుని ప్రార్థనలు నిరంతరము జరుగుతాయి. ఆ ఇంట నా దేవుని మందిరంగా ఆ ఇల్లు ప్రకాశిస్తుంది. అక్కడ ప్రార్థనలో ఉన్న వాళ్ళని ఎవరిని కానీ, ఈ భూమి మీద ఏ మానవుల్ని కానీ నువ్వు ప్రవేశించి లోబర్చుకోవద్దని నీకు ఆజ్ఞాపిస్తున్నా, హెచ్చరిస్తున్నా. వినో, వినో. కథలకు వినో. ఈ భూమి మీద ఎవరిలోకి ప్రవేశించొద్దు, ఏ మనిషిలోకి ప్రవేశించదు. నీకు ఒకే ఒక్క అవకాశం, పందిని నీకు పందిలోకి వెళ్ళటానికి ఆజ్ఞాపిస్తున్నాను. వెళ్లే ముందు ఒక చిన్న మాట చెప్పు. ఫైనల్ గా, తబితా జీవితాన్ని ఎంతకాలం వేధించినందుకు ఆ తబితాకి క్షమాపణ చెప్పు. తబితాకు క్షమాపణ చెప్పు. తబితా పిల్లలకి, ఆ రవికి క్షమాపణ చెప్పు. చెప్పాలా? అవును, చెప్పు. తబితమ్మా, క్షమించి అన్నీ తెసి. రవికుమార్, క్షమించు. నేను విడిచిపోతాను. ఇక రాను, మీ జోలికి రాను. మీ ఇంటి వైపు చూడ, నీ వైపు చూడ, నీ గల్లి వైపు చూడ. పోతానా? వెళ్ళిపో. I commanded you, I rebuke you in the name of Yeshua. I rebuke you. God, leave him, leave her, leave them. I commanding in the name of Yeshua Messiah. God, వెళ్ళిపో. ఆ తలుపులు ఒక తలుపు మూసి ఉన్న తలుపుని కూడా పూర్తిగా తెరవండి అమ్మా. తెరిచి నూనె చల్లండి అంతా. అక్కడ ఆయన మీద నూనె చల్లండి. రవి మీద నూనె చల్లండి. చెప్పండి. వాడు భ్రమిస్తున్నాడు, భ్రమింప చేస్తున్నాడు. మీరు మోసపోవద్దు. నూనె చల్లండి. యశ్వరక్తమే చేయమని చెప్పండి. వెళ్ళిపో. నాకు నా ప్రభువు తోడు. ఎన్ని ప్రగల్భాలు పలికావు. ఈ భూమంతా నాదని చెప్పావు. ఈ ప్రపంచంలో ఉన్న అందరూ నా వాళ్ళు అన్నావు. దేవుని పేరుతో జరిగే సంఘాల్లో అనేటివి నావే అన్నావు. కొంచెము అగ్ని విస్తారమైన అడవిని తగలబెట్టిన నా ప్రభు చెప్పాడు. ఆ అగ్ని నాలో ఉంచాడు. వెళ్ళిపో. చెత్తను మోసుకొచ్చిన సాతానా వెళ్ళిపో. ఆ బిడ్డను ప్రభు సువార్థికునిగా
నేను ఆ ప్రభువుకి అప్పగిస్తున్నా. అంటే మీరు ఎప్పుడు ఆ భార్య భర్తల ఇద్దరిలో రావడానికి వీల్లేదు. తబితమ్మను, రవికుమార్ను, వాళ్ళిద్దరి పిల్లలను నా ప్రభువుకి సేవకులుగా, సువార్థకులుగా నేను నా ప్రభువు చేతికి అప్పగిస్తున్నా. పో, వెళ్ళిపో. వెళ్ళు. ఎందుకు ఆలోచన? పో. కాలిపో, కాలిపో. నువ్వు వెళ్ళటానికి నీకు సాధ్యం కావట్లేదు. ఆ దేహాన్ని నా దేవుని అగ్నితో కాలుస్తున్నాం. దేవాని అగ్ని ఆ రవికుమార్ మీద పంపించండి ప్రభా. ఆ రవికుమార్ మీద పంపండి దేవా. ఆ స్థలంలోకి నీ అగ్ని పంపండి. ఆ స్థలంలోకి నీ అగ్ని పంపండి. ఆ స్థలంలోకి నీ అగ్ని పంపండి దేవా. రెండో కెమెరా, ఫుల్ లెంత్ కెమెరా కరెక్ట్ పెట్టండి. అని ఫుల్ లెంత్ కెమెరా కరెక్ట్ పెట్టండి. ఫుల్ లెంత్ కెమెరా కరెక్ట్ గా పెట్టండి. ఫుల్ లెంత్. రెండో కెమెరా అది కాదు, రెండో కెమెరా. లేచి వెళ్ళిపో. నీ కట్లు విప్పుతున్నాను పో. నీ కాలు కట్లు మాత్రం విప్పుతున్నాను పో. బయటకు వెళ్ళు. మీలో ఉన్న సర్పాన్ని కాల్చి వేస్తున్నాం. దానికి దారి ఇవ్వండి, శాతానికి దారి ఇవ్వండి, వెళ్ళిపోతుంది. కొంచెం దూరంగా పెట్టండి. పో, వెళ్ళిపో. పో. ఇంకా నీకు మమకారం పెట్టుకోవద్దు. ఆ కుటుంబం నేటి నుండి దేవుని యొక్క ఆలయముగా మార్చబడుతుంది. నా ప్రభు ముద్ర ఆ కుటుంబం మీద పడుతుంది. పో, వెళ్ళిపో. నువ్వు పెట్టిన వ్యాధులు వేసిన కంచులన్నీ తీసుకొని వెళ్ళిపో. ఎవరు అడ్డుపడొద్దమ్మా, ఎదురు రావద్దు. పోనివ్వండి బయటికి. సిగ్గుపడద్దు. బయట వాళ్ళు చూస్తారని ఏమనుకోవద్దు. నిన్ను భ్రమపరచడానికి ప్రయత్నిస్తుంది. సిగ్గుపడి అందుకు వస్తారేమన్నా సిగ్గుపడి ఆబ్జేద్దాం అనుకుంటున్నారు. మీరే ప్రయత్నాలు చేయొద్దు. పోనివ్వండి బయటికి. మీరు ఆపొద్దు. చేత్తో బైబిలు, చేత్తో నూనె పట్టుకుని వెళ్ళండి బయటికి. అందరూ ఒకరి పక్కన ఒకరు నిలబడి వెళ్ళండి. ఒకరి వెనకాల ఒకరొద్దు. ఒకరి పక్కన ఒకరు నిలబడి వెళ్ళండి. తీసేయండి గేటు. ఎక్కడ దాకా వెళ్తే అక్కడ దాకా వెళ్ళినామండి, ఏం పర్లేదు. దేవుని అగ్ని ఆ స్థలంలో మండుతుంది. ఉండలేకపోతున్నాడు అపవాది. పో సాతానా, పో సాతానా, పో. కెమెరాలు కరెక్ట్ గా పెట్టండి. ఒకటి ప్రక్క నుంచి పెట్టండి. పో, వెళ్ళిపో. ఎందుకు ఆగావు సాతానా? పో. వెళ్ళిపో. దేవాన్ని అగ్ని కుమ్మరించండి. వాడు మరలా మమకారాన్ని పెంచుకుంటున్నాడు. వాడు మాట మీద నిలబడే వాడు కాదు, వాడు అబద్ధికుడు. నాయనా, నీకు తెలియనిది కాదు. వాడిని లయపరచండి ప్రభా, వాడిని లయపరచండి. ఇక్కడ వాడు ఉండటానికి వీల్లేదు. నాయనా, ఆ ఇల్లు దాటి వెళ్ళటానికి ఇష్టపడలేదు. నాయన తండ్రి ప్రభా, వెళ్ళగొట్టండి. ఓ సాతానా, పోరా సాతానా, పో. పందుల్లోకి వెళ్ళిపో. వెళ్ళిపో. దేవాని అగ్నితో కాల్చండి. వాడు శక్తి పొందుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు.
వాడి శక్తి పొందుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. నాశనం చేయండి దేవా. వాడి ప్రయత్నాలను నాశనం చేయండి దేవా. వాడి ప్రయత్నాలన్నీ నాశనం అయిపోయింది గాక. వాడి ప్రయత్నాలన్నీ నాశనం అయిపోయింది గాక. వాడి ప్రయత్నాలన్నీ నాశనం అయిపోయింది గాక. వాడి ప్రయత్నాలు నాశనం అయిపోయింది గాక. దేవాన్ని అగ్నితో కాల్చండి, కాల్చండి. వాడికి అవకాశం ఇవ్వద్దు. నేను వాడు చేరుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ప్రభువాన్ని అగ్నితో కాల్చండి, కాల్చండి, కాల్చండి దేవా. ఈ అగ్నితో కాల్చండి దేవా. ఈ పరిశుద్ధాత్మ అగ్నిని దారగా వర్షములో కుమరించండి ప్రభు. వర్షములో కుమరించండి. వాడి సమూహాలను కాల్చివేయండి. వాడి సమూహాలను కాల్చివేయండి దేవా. వాడి సమూహాలను కాల్చివేయండి. వాడి సమూహాలను కాల్చివేయండి. కాల్చివేయండి, కాల్చివేయండి. త్వర సాతానా పో, బయటికి వెళ్ళిపో. దేవుని జీవనగల పిల్లల్లో, జీవనగల దేవుని పిల్లల్లో ఉండడానికి వెళ్ళలేదు. ఆ కవిత రవికుమార్ వారి పిల్లల్లో, వారి ఇంటిలోనూ ఉండడానికి వెళ్ళలేదు. పో, వెళ్ళిపో, వెళ్ళిపో. నీ మెడను విప్పుతున్నాను, పో, వెళ్ళిపో. నడుమును విప్పుతున్నాను, పో, వెళ్ళిపో. మరలా వెనక్కి తిరిగితే బంధించబడినట్లుగా ఆజ్ఞాపించాను. మరలా వెనక్కి తిరిగితే కాళ్ళు, నడుము, శిరస్సు అన్ని బంధించబడతాయి. చేతులు బంధించబడతాయి. పో, వెళ్ళిపో. లేదు, నీకు అవకాశం లేదు. ఆ బిడ్డ హృదయం దేవుని అగ్నితో దింపబడుతుంది. దేవాన్ని అగ్నిని అవతల హృదయం నింపండి. దేవా, ఈరోజు భద్రాచలంలో నేనుంది ప్రభువా. ఈ గూగుల్లో, ఇంటర్నెట్ లో, గూగుల్లో, ఆన్లైన్ లో ప్రార్థిస్తూ ఉండగా పరలోకము నుండి నీ హస్తము నాయన ఆటంకం లేకుండా చాపి ఆ బిడ్డని స్వస్థపరిచావు. నీకు స్తోత్రాలు. పూర్తిగా వెళ్ళగొట్టండి నాయన. 68వ కీర్తన 68వ కీర్తనలో 20వ మాటలో చెప్పావు నాయన, మరణం నుంచి రక్షిస్తానని చెప్పావు నాయన. 20వ వచనంలో చెప్పావు మరలా, నేను రక్షకుడిని, సంపూర్ణమైన రక్షణ ఇస్తానని చెప్పావు నాయన. రవికుమార్కి సంపూర్ణ రక్షణ ఇవ్వండి నాయన. అపవాది మాంత్రికులు మంత్రాలు వేస్తున్నారు. వాడి చేతులను నీ పరిశుద్ధ నామంలో శీలలతో కొట్టబడును కాక నాయన. అపవాది నాయన మంత్రశక్తుల చేత మరలా ప్రవేశింపాలని ప్రయత్నిస్తున్నాడు నాయన. మంత్రాలు వేస్తున్నాడు. వాడి మంత్రాలు చెల్లకుండా పోవును గాక. నీ రక్తపు వర్షము కుమ్మరించండి. నీ అగ్ని వర్షము కుమ్మరించండి. నీ అగ్ని వర్షము కుమ్మరించండి. రే సాతానా, నా ప్రభు అగ్నిలో నిన్ను కాల్చుతున్నాడు. నువ్వు మాట తప్పుతున్నావు, కాల్చుతున్నావు. వెళ్ళిపో, వెళ్ళిపో. మంత్రాలను ఆశ్రయిస్తున్నావు. మాంత్రిక శక్తులను ఆశ్రయిస్తున్నావు. మంత్ర శక్తులారా, మాంత్రికులారా, మీరు కూడా కాలిపోయి నశించిపోతారు. కాలిపోయి నశించిపోతారు. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. నాశనం అయిపోతారు, కాలిపోతారు. వెళ్ళిపోండి. కాలిపోతారు, వెళ్ళిపోండి. మిమ్మల్ని ఆ ప్రభు నామంలో కాల్చి వేస్తున్నాం. వెళ్ళిపోండి. అమాయకులైన ప్రజల్లోకి, ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఉన్న అమాయకులైన ప్రజల్లోకి మంత్రాలు చేస్తూ పంపిస్తూ, దేవుని పేరుని అబద్ధాలు చెప్తూ దేవునికి విరోధంగా చేస్తున్న సాతాను శక్తులారా, మిమ్మల్ని మరింత అగ్ని కాల్చును గాక. కాల్చబడు. నాకు మంత్రుడి పంపిస్తున్నారు అంటున్నా, వెళ్తున్నా. ఎవరు పంపిస్తున్నారు నిన్ను? వెళ్తున్నా. ఎవరు పంపిస్తున్నారు చెప్పు. అమాయకులైనటువంటి పిల్లలను, ఆడపిల్లలను, మగ పిల్లలను, పురుషులను, స్త్రీలను, యవన కాలంలో
ఈ రవికుమార్ని పట్టుకొని 27 సంవత్సరాలు వేధించావు. ఎవరు పంపిస్తున్నారు? వాళ్ళలోకి ఉన్న దురాత్మ శక్తులన్నిటినీ బంధించబడను కాక అని ఆజ్ఞాపిస్తున్నాను. వెళ్ళిపో. వెళ్ళిపో. కాల్చండి, దేవాన్ని అగ్నితో కాల్చండి. వాడు భ్రమపరుస్తున్నాడు, వాడు వెళ్ళాలని ఇష్టపడలేదు. నీ నామంలో ఆజ్ఞాపించిన దాన్ని బట్టి, నీ నామంలో శక్తిని బట్టి వాడు వెళ్ళిపోతున్నాడు. కానీ వాడికి ఇంకా మమకారం, ఆ బిడ్డ మీద ఇంకా ఉండాలని మమకారం కలిగి ఉన్నాడు. నాయన రవికుమార్ లోను ఆ కుటుంబంలోను వాడు ఉండటానికి వీల్లేదు అని నీ పేరు ప్రభావ వాడిని గద్దిస్తున్నాను. మీరు లైవ్ పరచండి ప్రభావ, వెళ్ళగొట్టండి. రవికుమార్ లో ఉన్న సాతానా వెళ్ళిపో. అక్కడ ఉన్న మనుషులందరిలో ఉన్న సాతానా వెళ్ళిపో. వెళ్ళిపో. నా దేవుని అగ్ని కాల్చివేస్తుంది, నా దేవుని అగ్ని కాల్చివేస్తుంది. వెళ్ళిపో. లేచి పరిగెత్తు, లేచి పరిగెత్తు. నీ కాళ్ళు పరిగెత్తడానికి కట్లు విప్పుతున్నాను. నీ కాళ్ళు పరిగెత్తడానికి కట్లు విప్పుతున్నాను. వెళ్ళిపో. వెళ్ళిపో. ఎప్పుడో చెప్పాను, వెళ్ళిపో. ఉంటే మరింత అగ్నితో కాల్చబడతావని చెప్తున్నాను కదా. కాల్చబడతావా? వెళ్ళిపోతున్నా. చర్చిలో నువ్వు అనేకుల్ని తెచ్చుకున్నావు. ఇప్పుడు అలా తెచ్చుకోవడానికి వీల్లేదు. వెళ్ళిపో. వెళ్ళిపోతున్నా. ఒక మాట చెప్పు. ఈ లోకానికి సువార్త ప్రకటించు. ఇప్పుడే ప్రకటించు. మోకరించి ప్రకటించు. మోకరించమని నేను ఆదేశిస్తున్నాను నా ప్రభు నామంలో. మోకరించి నా ప్రభు నామంలో ఆజ్ఞాపించి సర్వలోక ప్రజలకు చెప్పు. తల కిందకు పెట్టద్దు, తల పైకి లేపి ఆ వరంగల్ హన్మకొండ ప్రాంతంలో, తెలంగాణ రాష్ట్రంలో అందరికీ, భారతదేశానికి అందరికీ సువార్త ప్రకటించు. చెప్పు. నిజమైన దేవుడు, నిజమైన దేవుడు, సర్వ సృష్టికర్త ఆయనే. ఆయన తప్ప మరి ఎవరు లేరు. మరి మీరెవరు? లోకాన్ని నరకంలో తీసుకుపోయే దురాత్మను నా ప్రభు గురించి సాక్ష్యం సరైన పద్ధతిలో చెప్పు. యేసే నిజమైన దేవుడు. మళ్ళీ అబద్ధం చెప్తున్నావు. యెషువా మెస్సయ్యా, ప్రభువైన యెషువా మెస్సయ్యా, ప్రభువైన యెషువా మెస్సయ్యే నిజమైన దేవుడు. ఆ చుట్టూతో చూపించండి అమ్మా. ఒక కెమెరా చుట్టూతో చూపించండి, నాకు కనపడాలి. దూరంగా లాంగ్ షాట్ లో చూపించండి ఒక కెమెరా. నిజమైన దేవుడు యెషువా మెస్సయ్యా దేవుడు. ఆయనే దేవుడు. చుట్టూతో చూపించండి. చుట్టూతో జనాలు కనపడాలి, ఆ చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ కనపడాలి.
రోడ్డు మీదకి పంపించేయండి. రోడ్డు మీదకి పంపిస్తున్నాను. ఏం పర్వాలేదమ్మా, అతను బాగుపడటం కావాలి, అతను ప్రాణం కావాలి. మీరు పరువు సిగ్గు వాటి గురించి ఆలోచించొద్దు. దాన్ని చూపించి అపవాది మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. గేటు తలుపు తీయండి. ఒక్క నిమిషం రవికుమార్ సాతానా, ఓ వెళ్ళిపో, బయటికి వెళ్ళిపో. ఏయ్ బయటికి వెళ్ళు. పక్కకుండా నువ్వు సైడ్ వెళ్ళు. సరే మెల్లగి ఆ బిడ్డలోంచి వెళ్ళిపో, ఆ బిల్డింగ్ లోంచి వెళ్ళిపో, ఆ ఇంట్లోంచి వెళ్ళిపో, వెళ్ళిపో. ఏయ్ భ్రమపరచొద్దు, వెళ్ళిపో. లే అయ్యారు ఇక్కడికి ఎందుకు వచ్చినా అడుగుతుండ అయ్యారు. ఏం పర్లేదు, భ్రమపరుస్తుంది, కొద్దిసేపు ఆగండి. లేచి వెళ్ళు. నూనె చల్లండి, నూనె చల్లండి. యెషువా రక్తమే చేయం, మెస్సియా రక్తమే చేయం. ఇది లోకానికి చెప్పడానికి ఇష్టంగా లేక భ్రమపరిచే అవకాశాలు ఉన్నాయి. అవకాశం ఇవ్వద్దు. నూనె చల్లండి, యెషువా రక్తమే చేయమని చెప్పండి. మీరేం భ్రమపడద్దు. లూసిఫర్ సాతాను సమూహమా, వెళ్ళిపో. నీ మంత్రశక్తులు, చీకటి శక్తులు అన్నిటినీ మళ్ళీ పిలిచినా అవి నీ దగ్గరికి రాకుండా బంధిస్తున్నాను. నా ప్రభు శక్తి కలిగిన నామంలో మిమ్మల్ని బంధిస్తున్నాను. వెళ్ళిపో. నేను చల్లండమ్మా, యెషువా రక్తమే చేయమని చెప్పండి. యెషువా రక్తమే అని చెప్పండి. సాతానా, నీ మోకాళ్ళను, చేతులను, నడుమును కట్లు విప్పుతున్నాను. వెళ్ళిపో. 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 ఏయ్ సాతానా, భ్రమపరుస్తున్నావు. లేచి మోకరించు, మోకరించులే. నా ప్రభు నామంలో ఆజ్ఞాపిస్తున్నా, ప్రభు యెషువా నామంలో ఆజ్ఞాపిస్తున్నా. మోకరించు, మోకరించు. చెప్పు, నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ఆయనలోకి వచ్చావో చెప్పు. ఆ తర్వాత ఆయన ఏం చేయాలనుకున్నావో చెప్పు. ఆ తర్వాత నా ప్రభు లోక రక్షకుడు ఎవరో చెప్పు. ఎలాగా ఆయన విడిపించాడో, ఈ కుటుంబాన్ని విడిపించాడో, బిడ్డను విడిపించాడో, నువ్వు ఆయన ఎందుకు విడిచి వెళ్ళిపోతున్నావు చెప్పు. ఆయన నమ్ముకొని అనేకులు రక్షణ పొందుతారు. నువ్వు చెప్తేనే నీ వలన ఆగిపోయిన అనేక మంది రక్షణ పొందుతారు. లేచి మోకరించి ఈ సర్వసృష్టికి సువార్త ప్రకటించు. అగ్నితో కాల్చబడతావా? అమ్మాయి ద్వారా ప్రవేశించా, నన్ను కాదని ఎన్ని సంవత్సరాల నుంచి? అవన్నీ చెప్పు. నేను చెప్పొద్దు, నువ్వే చెప్పాలి. 7 సంవత్సరాలు అవుతుంది, వదిలిపెట్టలేదు. చంపాలని వచ్చా వీళ్ళ కుటుంబాన్ని మొత్తం తీసుకుపోవాలనుకున్నా. కొంచెం దూరంగా పెట్టండి, ఆ చుట్టూతో కనపడాలి. చుట్టూతో చెప్పండి, ఒక కెమెరా చుట్టూతో పెట్టాలి. సిగ్గుపడొద్దమ్మా. దురాత్మ మిమ్మల్ని సిగ్గుపడేటట్టుగా భ్రమసి మళ్ళీ అది రావాలని ఆశపడి రావాలని ప్రయత్నం చేస్తే సిగ్గుపడద్దు. ఇంతమందిని ఎలా మోసం చేసావో చెప్పు. ఈ లోకాన్ని ఎలా మోసం చేస్తున్నావో చెప్పి ఇక అవకాశాలు అన్ని వాళ్ళ కలిగిస్తున్నా. డబ్బు మీద, లోక సంబంధమైన చెడు మీద
వ్యసనాలకు బానిసం చేసి నా వైపు తిప్పుకుంటానా. అందుకే అనేకులు తాగుబోతుల ఇండ్లు ఇది రాష్ట్రము తెలంగాణ రాష్ట్రం తాగుబోతు రాష్ట్రం కాబోతుందని తెలుసా? ఓ సాతానా, నువ్వు ప్రపంచాన్నే తాగుబోతులుగా చేశావు. నువ్వే సారాను పంపించి సారాను నీళ్లలో నుంచి తీసి అనేకమైన సత్పురుషులకు ముందు తాగించావు. నువ్వే చేస్తావు తెలంగాణని గాని ఆంధ్రాని గాని మా దేశాన్ని. అందుకు దేవుని చేత సృష్టించబడ్డ వాళ్ళు. నువ్వే చేశావా? ఆ విషయాన్ని గుర్తు చేసుకొని నువ్వే చెయ్యాలని అనుకొని మళ్ళీ చెప్తున్నావా? చెప్పు. ఏం చెప్పాలి? అన్ని నాతోటే చెప్పు. అన్ని నాతోటే చెప్పి నీతో చెప్పించకపోతే ఎవరితో చెప్పించాలి? నువ్వే కదా అతను పట్టుకొని వేధించి ఇన్ని సంవత్సరాలు దేవుని దగ్గర నిలబడినవ్వకుండా చేశావు. నన్ను చెప్పినాక కూడా ఎందుకు నన్ను ఊకే అడ్డుపడేసి ఏమేమో క్వశ్చన్లు వేసి నన్ను అడ్డపరుస్తున్నావు? నేను పోతా అని చెప్పిన కదా. నువ్వు పోకపోతే ఇక్కడ ఉండటానికి ఎవరు నిన్ను ఇక్కడ ఉంచట్లేదు సాతానా. నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలి. కానీ క్రైస్తవులను, నా దేశ ప్రజలను భ్రమపరుస్తున్నావు గనుక నీ నోటితో నువ్వు చెప్పాలి. నేను చెప్పినా నీ ప్రజలు వినరు. వినకుండా చేసావా? అట్లా అయిపోయారు వాళ్ళు, మీ వాళ్ళు జనాలు. నువ్వే కదా చేసావు వాళ్ళందరినీ. అవును, నీ మాట వినకుండా వాళ్ళకు చెవులకు అదేసా. తీసేస్తావా వాటన్నిటినీ? నేను ఒక్కని తీసేస్తే ఉన్నది మొత్తం మస్తు మంది ఉన్నారు, వాళ్ళందరితో చెప్పు. సాతానా, నీ తండ్రి అయిన లూసిఫర్, ఘటా సర్పము, ఆది సర్పము, అవ్వను మోసం చేసినప్పటి నుంచి పనిచేస్తున్న సమస్త సమూహాలను నా ప్రభు నామములో బంధించబడే దినం వచ్చింది. అంతకు ముందు నిన్ను బంధిస్తున్నాను. ఒకసారి చెప్పి వెళ్ళిపో. యేసువే నిజమైన దేవుడు. సమాజాన్ని చూసుకుంటూ అందరికి చెప్పు. యేసువే నిజమైన దేవుడు. నువ్వెవరు? నేను పోతానా? నువ్వెవరు? సాతాను. లూసిఫర్ పంపించింది. ఎవరు పంపించారు నిన్ను? లూసిఫర్. ఆ లూసిఫర్ కి కాలం చెల్లిపోయిందని, అది దెబ్బలు తిని తట్టుకోలేక నిన్ను పంపించింది. నీకు దెబ్బలు తగిలాయి. లూసిఫర్ కి చెప్పు, నా తండ్రి త్వరలో రానయ్యున్నాడు. సర్వలోక ప్రజలను రక్షకుడైన ప్రభు పరలోకమందు తీసుకుని వెళ్ళటానికి, సర్వలోక ప్రజలను రక్షించడానికి పంపబడిన సువార్త ప్రకటించడానికి దేశమంతా ఆయన సేవకులు లేవబోతున్నారు. ఈ ప్రపంచమంతా లేవబోతున్నారు. ఆ లూసిఫర్ ని బంధిస్తున్నాను, నిన్ను బంధిస్తున్నాను. వెళ్ళిపో. ప్రభువానికి వందనాలు నాయనా. ఈ రవికుమార్ హన్మకొండలో రవికుమార్ లో పనిచేస్తూ 27 సంవత్సరాలు దాగి ఉండి ఎన్నెన్నో గుళ్లకు, గోపురాలకు, ఆఫీసులకు, కార్యాలయాలకు, మరి తండ్రి చర్చిలకు కూడా వెళ్ళి దాక్కుని భ్రమపరిచి 27 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి దురాత్మను నీ నామంలో వెళ్ళగొట్టినందుకు వందనాలు.
మరలా రాకుండా నీ ముద్ర వేయండి. మరలా రాకూడదు నాయనా. ఆ బిడ్డ నీ కొరకు సాక్షిగా నిలబడాలి. లోకంలో అపవాది పెట్టే సిగ్గును తీసివేయండి. అపవాది పెట్టే రోగాలను తీసివేయండి. సాతాను పెట్టిన చీకటి శక్తులను లయపరచండి. దురాత్మ శక్తులను లయపరచండి. దైవపు శక్తులను లయపరచండి. సాతాను శక్తులను లయపరచండి. నాయనా తబితా కుటుంబాన్ని, వారి కుమారుడు, వారి కుమార్తె, నాయనా తండ్రి ప్రభు, నాయనా ఆ ప్రార్థనలో ఉన్న రమేష్, మరి లలిత, మరి హనీ, మరి అరవింద్, అందరి మీద నీ ఆత్మను కుమరించండి నాయన. అనేకులు చూసి ఏమిటి వింత అనుకుంటున్నారు, వారందరూ తెలుసుకొని నీ యందు విశ్వాసం ఉంచినట్లుగా భ్రమపరిచి బంధించిన లూసిఫర్ దురాత్మల నుంచి విడుదల పొందుటకు సహాయం చేయండి. మీ కాపుదల దయచేయండి. అగ్నిలో కాల్చండి ప్రభు. ఆ బిడ్డ మసటి మీద నీ ముద్ర వేయండి దేవా. గుండె మీద నీ ముద్ర వేయండి. చేతుల్లో నీ ముద్ర వేయండి. నడుములో నీ ముద్ర వేయండి. మోకాళ్ళలో నీ ముద్ర వేయండి. కాళ్ళల్లో నీ ముద్ర వేయండి. మనస్సులో నీ ముద్ర వేయండి. వాడు పంపిస్తున్న దురాత్మ శక్తులన్నీ లయపరచండి. వాడు పందుల్లోకి వెళ్ళిపోనట్లుగా చేయండి. మరలా తిరిగి రాకుండా చేయండి. ఈ దేశమంతా, ఈ రాష్ట్రం అంతా, ఈ ప్రపంచమంతా ఆవరించిన దురాత్మ శక్తులను గడగడలాడించే నీ వాక్కును, నీ ఊపిరిని అనేకుల్లోకి పంపండి దేవా. సర్వాంగ కవచాన్ని ఇవ్వండి. నీ ఏలుబడి దేశం నాయన. ఈ ప్రపంచాన్ని రక్షించండి నాయన. మనుషుల్లో ఎవరిలోకి వెళ్లకుండా చేయండి. అందరిలో నీ కంచె వేయండి ప్రభు. మీరే దేవుడు అని సువార్త ప్రకటించబట్టుకు సహాయం చేయండి. నీ కాపుదల దయచేయండి. నీ రెక్కల చాటును మరుగు చేసి భద్రపరచండి. నీ ఆత్మతో నింపండి ప్రభు. నేను ఆలస్యం లేకుండా మరలా దుష్టుడు తిరిగి రాకుండా నీ అగ్నిని, నీ ఆత్మను ఆ బిడ్డలో నింపండి. నీ ఆత్మతో నింపండి. నీ ఆత్మతో నింపండి. నీ శక్తితో నింపండి లేదా. నీ మహాబల పరాక్రమాలు ఆ బిడ్డకు తోడుగా ఉంటుంది. నీ ఏలుబడి దయచేసి కృపలో స్థిరపరిచి కాపాడండి. సాతాను శక్తులన్నీ లయపరచమని ప్రభు విశ్వామిస్య నామంలో ప్రార్థిస్తూ నీ ఆత్మ చేత ఆ బిడ్డను నింపుదుగా కానీ పలుకుతూ ఆ బిడ్డ నీ చేతులకు అప్పగిస్తూ నీ కుమారుడు నా రక్షకుడు ప్రభు విశ్వామిస్య నామంలో ఆ బిడ్డను నీ చేతుల్లో తీసుకొని రక్షించమని, వారి కుటుంబానికి నీ ఆత్మ కవచాన్ని వేసి అప్పగించమని ప్రభు మెస్సియా నామంలో మరొకసారి ప్రార్థిస్తూ స్తోత్రాలు చెల్లిస్తూ నీ చేతులకు అప్పగిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నూనె జల్లన్నమ్మ విశ్వరక్తమే చేయమని. ఆయన మీద జల్లండి, నూనె జల్లండి. ఆపకుండా చేయండి కాసేపు. లేకండి. నీ పేరేంటి? నీ పేరేంటి? రవికుమార్. ఓకే, నోట్లో కొంచెం ప్రయోగాలు వేయండి. యశ్వరక్తమే చేయమని నోరు తెరవండి. యశ్వరక్తమే చేయండి. కెమెరా కరెక్ట్ గా పెట్టండి బాబు. యశ్వరక్తమే నోరు తెరవండి. వేయండి, తాగించండి, పర్లేదు, లోపలికి వెళ్ళనివ్వండి.